ఏడాది కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి శని త్రయోదశి ఒకే రోజు రావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా త్రిలింగ క్షేత్రంగా పిలువబడే ఒకే దుక్కున 3 లింగాలు ప్రతిష్ఠించడం త్రిలింగ క్షేత్రంగా శైవ క్షేత్రంగా పిలువబడే నత్తారామేశ్వరంలో ఉన్నాం. అలాగే కూడా ఈ శివరాత్రిని పురస్కరించుకుని 12 పుష్కరాలు తరువాత ఏదైతే ఈ శని త్రయోదశి రావడం, ఈ శని త్రయోదశి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన ఇక్కడ త్రిలింగాలని దర్శించుకోవడంతో మహాభాగ్యం అలాగే పుణ్యం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశిష్టత నమ్ముతారు. అలాగే ఇక్కడ త్రిలింగాల యొక్క విశిష్టత ఏంటి, అసలు ఇక్కడ 3 లింగాలు ఏ రకంగా ప్రతిష్ఠించబడినవి జరిగిందని తెలుసుకునే కార్యక్రమం 60 నిమిషాలు చేద్దాం. ఈ ఆలయం యొక్క ప్రతిష్ట ఏంటి, అసలు త్రేతాయుగంలో ఏ రకంగా ఈ ఆలయం వెలిసింది, ఈ యొక్క త్రిలింగం ఏ రకంగా ఏర్పడిందని తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. ఇక్కడ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. మహాశివరాత్రి మహోత్సవాలు జరపడం జరుగుతున్నది. మరి యొక్క కార్యక్రమాలు మాఘమాసంలో మహాశివరాత్రి రావడం వల్ల మహా విశేషమైన ఫలితాలు మనకి కలగజేస్తాడు. మాఘమాసం అనగానే మనకి అఘములు అంటే పాపములు, అటువంటి పాపాలన్నీ కూడా నశించే మాసముగా చెప్పబడుతున్నది మాఘమాసం. ఈ మాఘమాసంలో మహాశివరాత్రి మాస శివరాత్రి రావడం మహా విశేషం. ఇటువంటి మహాశివరాత్రి మహాశివరాత్రి మాస శివరాత్రి కలిపి రావడం, శని త్రయోదశి ఇటువంటి పర్వదినాలు 3 కలిపి రావడం వల్ల మనకి చక్కనైన ఫలితాలని కలగజేస్తాడంటే అటు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుని ఎవరైతే దర్శిస్తారో సర్వ పాపాలు కూడా పోతాయని మనకి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఇటువంటి నత్తారామేశ్వర గ్రామంలో మరి మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమం భాగంలో మరి 16/2/2023 నుండి 20/2/2023 వరకు కూడా పాంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవములు జరుపబడతాయి. మహాశివరాత్రి రోజున మరి చక్కగా తెల్లవారుజామున మరి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. ఎటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లతో పాటు నిత్య అన్నదానంతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, ఇక్కడ ఈ భక్తులు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయని ఇక్కడ లోకల్ ఏదైతే ఎంసీ డైరెక్టర్ గారు అలాగే ఆలయ కమిటీకి సంబంధించిన రామారెడ్డి గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సత్యతో శ్రీనివాస్ 60 పశ్చిమ గోదావరి జిల్లా.